హాయ్ అండి, నమస్తే. నేను మీ సంపూర్ణ సిరిపురం. ఈ రోజు మా ఇంట్లో నేను చేసే చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను పదండి. అయితే నేను ఈ వంట మొదలు పెట్టాక ఎన్ని అవంతరాలు ఎదురయ్యాయో. నేను ఒక యుద్ధాన్ని గెలిచినట్లయింది ఈ చేపల పులుసు వండేసరికి. చేపల పులుసు వండిన రోజు కన్నా ఆ మరుసటి రోజు తింటే ఎగ్దం ఉంటది. టేస్ట్ మాత్రం అద్రిపోయి. ఈ చేపల పులుసు మరుసటి రోజుకి చేపలకు మంచి ఉప్పు పులుపు పట్టి కాస్త చిక్కగా అయ్యి టేస్ట్ మాత్రం కమ్మకమ్మ ఉంటది తింటా ఉంటే. చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మెంతులు, పులుపు. ఇవి రెండు కరెక్ట్ సమపాలలో పడ్డాయి అంటే ఇక దానికి తిరిగే ఉండదు. అంత కమ్మగా అయితే కుదురుతుంది చేపల పులుసు. ఈ చేపల పులుసు అయితే అందరు చేస్తారు, మస్తు మంది చేస్తారు, కానీ కొంతమందికే కుదురుతుంది. అబ్బా, మళ్ళా తినాలనిపిస్తుంది వాళ్ళ చేతితో చేస్తే. అంత కమ్మగా అయితే కుదురుతుంది కొందరు చేత్తోని. అయితే చేపలకు ముందుగా ఉప్పు కారం అన్ని కలిపేసి అలా పక్కన పెట్టేసుకున్నాం కదా, మీరైతే చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇవి మసాలాలండి. ధనియాలు, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, మెంతులు ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకొని ఇక గ్రైండ్ పట్టుకోవడానికి మిక్సీ జార్ లో అయితే పెట్టేసిన. ఇంకా తర్వాత వచ్చేసి ఒక 2 ఆనియన్స్ అయితే ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకొని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ముందుగా అయితే మనము మిక్సీ జార్ లోకి తీసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ గ్రైండ్ పట్టుకొని తర్వాత ఈ ఆనియన్ కూడా దీంట్లో వేసేసుకొని ఫైన్ గా గ్రైండ్ పట్టుకోవాలి. అయితే ఈ చేపల పులుసు అయ్యేసరికి ఒక యుద్ధాన్ని గెలిచొచ్చినట్లు అయింది అన్నాను కదా, అసలు విషయం ఏందో చెప్తా వినండి. అయితే ఇలా ఆనియన్ వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసేసుకున్నానా, ఇప్పుడే అసలైన ట్విస్ట్ అయితే మొదలైంది. గ్యాస్ అయిపోయిందండి. ఇక చిన్న గ్యాస్ లోకి ఇలా మార్చేసుకునేసరికి ఆ వీడియో ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో చూసుకోలేదు. ఇట్లా అన్ని వేసేసినాక చూసేసరికి ఆఫ్ లో ఉంది. పోతే పోయింది లేండి, రికార్డ్ కాకపోతే ఏముంది, నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి. ఆనియన్ వేయించుకున్న దాంట్లో కాస్త ఆయిల్ అయితే మిగిలింది కదా, దాంట్లోనే ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఇక ఆనియన్, పచ్చిమిర్చి, నా దగ్గర పచ్చిమిర్చి లేదని నేనైతే ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైన్ గా ఫ్రై అయిన తర్వాత ఇక మనం పేస్ట్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ మసాలా పొడిని వేసేసుకొని ఫైన్ గా రెడ్ కలర్ లో వచ్చేలాగా బాగా వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు పోసేసుకొని పులుసుకి తగ్గట్లుగా కారం, ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మసలనివ్వాలి. చింతపండు పులుసు ఒగరు వాసన పోయి సువాసనతో మంచి మసాలా వాసనలో పులుసు మరుగుతున్నప్పుడు వచ్చే సువాసనకే మనకు అప్పటికప్పట్లో అన్నం పెట్టేసుకొని ఆ పులుసు వేసేసుకొని తినాలనిపిస్తుంది. అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక అట్లా మసులుతుండగానే ఇలా మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇట్లా చేప ముక్కలు వేసేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా, కుటకుట ఉడుకుతా ఉంది. సో మనం చెంచాతో మాత్రం అస్సలు గట్టిగా అయితే తిప్పొద్దు, కాస్త పక్క నుండి అయితే తిప్పుకోవాలి. ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చురచుర అయ్యి ముక్క అంతా చితికిపోయే అవకాశం అయితే ఉంటది కాబట్టి మనము మాక్సిమం పక్కల నుంచి తిప్పుకోవాలి. ఇక మనం ముక్కలు వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అంతే. ఇక అలా ఉడుకుతున్నప్పుడు కాస్త కొత్తిమీరకైతే వేసేసుకొని అలా వాసనను పీలుస్తూ ఉంటే ఆహా, నేను వంట చేసేటప్పుడు నిజంగా చెప్తున్నా ఇల్లంతా గుమగుమలాడిపోయింది. ఇక మన చేపల పులుసు ఫైనల్ కి అయితే వచ్చేసింది. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అయితే చూసుకొని కాస్త సాల్ట్ తక్కువ ఉందనేసి సాల్ట్ అయితే వేసుకున్నాను. చూడండి ముక్కకి మంచి ఉప్పు కారం పట్టి మంచి రెడ్ కలర్ లోకి అయితే మారిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఈ చేపల పులుసు చూసాక మీకు తినాలనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఆలస్యం? నేను చేసిన ప్రాసెస్ లో మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మీరు తినేసేయండి. మీకు ఒక మంచి చిట్కా చెప్తాను. మనం నాన్ వెజ్ కర్రీస్ ఏం వండుకున్నా కూర మంచి టేస్టీగా అవ్వాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టి వేసుకోండి. అండ్ మనం మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా లైట్ గా దోరగా వేయించుకొని మంచిగా గ్రైండ్ పట్టుకొని ఆ పొడిని కూడా అప్పటికప్పుడు వేసేసుకోండి. టేస్టీ నాన్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక నాకైతే ఫుల్ ఆకలి అవుతుందబ్బా, నేనైతే అన్నం పెట్టేసుకున్నా, కర్రీ కూడా పెట్టుకుంటున్నా. ఇంకా మా వారు వచ్చే టైం కూడా అయింది, తను కూడా వచ్చేస్తారేమో. అవును, లంచ్ టైం అయింది కదా, మీ భోజనం అయిందా? కాకపోతే మా ఇంటికి రండి, మంచిగా ఫిష్ కర్రీతో అందరం కలిసి తిందాం. కూర వాసన అయితే ఇల్లంతా గుమాయిస్తుందబ్బా. అయితే ఈ చేపల పులుసు చాలా మనసు పెట్టి ప్రేమని, ఆత్మీయతను, అనురాగాన్ని అంతా రంగరించి అయితే వండిన మా వారు అడిగారు కాబట్టి, సో మా వారు వచ్చి తిని ఎట్లుందో చెప్పు అని అంటే ఎంత మెచ్చుకున్నారంటే చాలా మెచ్చుకున్నా, నన్ను చాలా బాగా చేసినవరా అని. ఈ ఫిష్ కర్రీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
ఎంత బాగా చేసినవరా, ఆ రోజు అయితే కడుపు నిండా తిన్నా అనేసి ఫుల్. ఇక అంతకు మించిన ఆనందం ఏముంది, కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసినాయి. నా దిల్ ఖుష్ అయింది. అయ్యో నా మతి మండ, అసలు ఇవి ఏం చేపలో చెప్పలేదు కదా. ఇవి రగులు అంట, 1.5 kg తీసుకొచ్చారు. అయితే ఇక మన వీడియో చివరికైతే వచ్చేసింది. ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఏ కూర వండినా అది మంచి కుదరాలంటే ఫస్ట్ మన మనసు మంచిగా ఉండాలి. ఆడోళ్ళు ఇంట్లో మనసు మంచిగా ఉండి ప్రశాంతంగా ఉంటే ఆ కూర ఎట్లా వండినా కమ్మగానే ఉంటది. ఓ సర్లే బానే చెప్పచ్చావులే అనుకుంటున్నారేమో, నిజంగా చెప్తున్నా చేపల కూర సాక్షిగా, ఇది మాత్రం నిజం. ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటే, వాళ్ళ మనసు మంచిగా ఉంటేనే ఇంట్లో పనులు వంటలు అన్ని సక్రమంగా బాగా జరుగుతాయి. లేకపోతే ఇక అంతే సంగతి. సరే మరి ఇక ఉంటాను. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే వేయండి అబ్బా. నేను చేసిన ఈ చేపల పులుసు నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి, మీ ఇంట్లో చేసిన చేపల కూర ఎలా కుదిరిందో. మరో విషయం, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.